టీ20 వరల్డ్ కప్ను గెలుచుకోవాలని ఎదురు చూస్తున్న టీమిండియా సూపర్ 8 సమరానికి సిద్ధమైంది. ఇప్పటికే లీగ్ స్టేజ్లో హ్యాట్రిక్ విజయాలను సాధించిన భారత జట్టు సూపర్ 8లో తన మొదటి మ్యాచ్ని ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 20న వెస్టిండీస్లోని బర్బడోస్లో కింగ్స్టన్ ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కొన్ని మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జైస్వాల్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్లో ఓపెనింగ్ చేసి బెంగళూరు జట్టులో అద్భుత ప్రదర్శన చేశారు విరాట్ కోహ్లీ. ఐపీఎల్లో పరుగుల వరద పాలించిన కోహ్లీ టాప్ స్కోరర్గా నిలిచాడు. దాంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్లో ఓపెనింగ్లో దుమ్ము రేపే జైస్వాల్ కాదని కోహ్లీకి ఓపెనింగ్ ఛాన్స్ ఇచ్చింది. కెప్టెన్ రోహిత్తో కలిసి కోహ్లీ ఓపెనర్గా దిగాడు. కానీ ఆడిన 3 మ్యాచెస్లో కూడా కోహ్లీ నిరాశపరిచారు. తన బ్యాటింగ్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఒక్క మ్యాచ్లో కూడా అతను డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు. మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ మీద 1 పరుగుకే అవుట్ అయిన కోహ్లీ తర్వాత పాకిస్తాన్ మీద కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక యుఎస్ఏ మీద డకౌట్గా వెనుదిరిగాడు. కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 4వ మ్యాచ్లో బ్యాటింగ్కి ఛాన్స్ రాలేదు. ఇక ఆడిన 3 మ్యాచెస్లో ఫ్లాప్ అయిన కోహ్లీని సూపర్ 8లో ఓపెనింగ్ స్థానం నుంచి తప్పించి 3వ స్థానంలో బ్యాటింగ్కి దింపాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. 3వ స్థానంలో కోహ్లీ టన్నుల కొద్ది పరుగులు చేశాడు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్తో జరిగే తొలి మ్యాచ్లో జైస్వాల్ని తుది జట్టులోకి తీసుకుని ఓపెనర్గా రోహిత్తో పాటు బరిలోకి దింపాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. దాంతో కోహ్లీ 3వ ప్లేస్లోకి వచ్చి ఛాన్స్ ఉంది. ఎప్పటిలాగే 3వ స్థానంలో బ్యాటింగ్కి దిగే కోహ్లీ రాణించే ఛాన్స్ కూడా ఉంది. ఇక సూపర్ 8లో టీమిండియా 3 మ్యాచ్లను ఆడనుంది. ఈ 3 మ్యాచెస్లో విజయాలు సాధిస్తేనే టీమిండియా సెమీస్కి చేరే అవకాశం ఉంది. కాబట్టి ఆఫ్ఘన్ జట్టు మీద ఓపెనింగ్ భాగ్యస్వామ్యం చాలా ముఖ్యం. ఇక ఓపెనర్గా జైస్వాల్కి మంచి రికార్డు ఉంది. అతను ఓపెనర్గా ధాటిగా పరుగులు చేయగలడు. పవర్ ప్లేలోనే బౌలర్ల మీద విరుచుకుపడగలడు. వికెట్ని కాపాడుకుంటూ జైస్వాల్ వేగంగా పరుగులను రాబట్టడం చేస్తారు. కాబట్టి సూపర్ 8 తొలి మ్యాచ్లో జైస్వాల్ లాంటి విధ్వంసకర ఓపెనర్ తుది జట్టులో ఉండాలని ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక లీగ్ స్టేజ్లో అతనికి తుది జట్టులో స్థానం దక్కలేదు. టీ20 వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో మొదటిసారి ఆడుతున్న జైస్వాల్ సూపర్ 8 లాంటి కీలక దశలో ఛాన్స్ వస్తే అతను ఎలా బ్యాటింగ్ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒత్తిడికి లోను కాకుండా జైస్వాల్ బ్యాటింగ్ చేస్తే భారీగా పరుగులు చేయడం ఖాయం. ఇక లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా ఉండాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. అందుకు జైస్వాల్ రోహిత్ జోడీనే బెస్ట్ అని భావిస్తుంది. వీరిద్దరు కూడా గతంలో ఆడిన టీ20 సిరీస్లో ఓపెనర్స్గా రాణించారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్తో జరిగే తొలి మ్యాచ్లో కూడా జైస్వాల్ రోహిత్ జోడీ రాణిస్తారని అటు మేనేజ్మెంట్ ఇటు ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి కోహ్లీ స్థానంలో ఓపెనర్గా బ్యాటింగ్కి వచ్చే జైస్వాల్ టీ20 వరల్డ్ కప్లో ఆడే తన తొలి మ్యాచ్లో ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.